ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం సమ్మక్క జాతరకు వచ్చినంటే ముక్క మస్ట్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాతకి 3 నుంచి 4 రోజుల పాటు విడిది చేస్తారు. వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో వస్తారు కాబట్టి ఇక్కడ వారు తెచ్చుకున్నటువంటి మేకలు గొర్రెలను కూడా ఇక్కడ కోస్తూ ఉంటారు. అమ్మవారికి మొక్కులైతే చెల్లిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం చిలకలగట్టు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపైన ఇక్కడ చూసుకోవచ్చు. వరుసగా క్రయ విక్రయాలు చేసేటువంటి మేకలు గొర్రెలు కూడా కొనుగోలు చేసేందుకు వీరంతా ఉన్నారు. ఇటు అమ్మకందారులు వ్యాపారస్తులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఏంటి ఎట్లా ఉంది ఈసారి ధరలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఎట్లున్నాయి అన్న రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రేట్లు బాగానే ఉన్నాయన్న. చిన్న అయినా కానీ చిన్నదానికి కూడా 4 కిలో 7-8 కిలోలు వెళ్తుంది కావచ్చు, 6 కిలోలు వెళ్తుంది కావచ్చు. 7,000-7,500 అంటారు. అదే చూస్తున్నాం. రేట్స్ ఎక్కువనే రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇక పండగ వాళ్ళు కూడా అక్కడి నుంచి తెచ్చి వీళ్ళు అమ్మగాలి కదా, రేట్లు బాగానే ఉన్నాయి. రేట్లు చాలానే ఉన్నాయి అన్నగారు. అమ్మవారి ఎట్లయినా కోయాల్సిందే, తప్పదు. అమ్మవారి మొక్కు చెల్లించుకోవాల్సిందే కాబట్టి 10 రూపాయలు ఎక్కువ కదా వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ టైంలో కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. రేట్లు ఎక్కువనే ఉన్నాయి అన్నిటికీ. వాటర్ కానీ అన్నిటికీ కానీ ఎక్కువ ఉన్నాయి. ఎన్ని రోజుల పాటు ఉంటున్నారు ఇక్కడ 3 days 4 days ఉంటాం మేము వచ్చి అమ్మవారికి మొక్కులు చెప్పుకొని తిని కొంచెం ఎంజాయ్ చేసి వెళ్తాం. సరే, మేడారం జాతర అంటేనే కంపల్సరీ వస్తాం. 4-5 రోజులు ఎంజాయ్ చేసి అమ్మవారికి తీసుకొని ఇది రేటు అనేది సమస్య ఏం లేదు, తీసి కోసుకోవాల్సిందే. అంటే సాధారణంగా అంటే మన ఊళ్ళో ఎంత రేట్స్ ఉంటాయి, ఇక్కడ ఎట్లున్నాయి? ఊళ్ళలో ఇది అక్కడ కూడా 6,000 ఉంటుంది. ఆడికంటే వీళ్ళు 2,000-1,500 ఎక్కువ తీసుకుంటారు. మీరు ఎన్ని రోజులు పాటు? మేము 3 రోజులు అవుతుంది. ఈరోజు తల వచ్చినాక రేపు చూసుకొని వెళ్ళిపోతుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ధరలు కూడా ఒకసారి పరిశీలిస్తూ మనతో పాటు వ్యాపారం కూడా. అన్న ఎట్లుంది వ్యాపారం? నడుస్తుంది అన్న, వ్యాపారం నడుస్తుంది. అట్లనే మాల్ మీద రేటు ఉంది అన్న, ఎక్కువ రేటు లేదు, మీడియం రేటే ఉంది. మంచిగా రేటు తీసుకొచ్చారు మొత్తం గొర్రెలు. 100 దాకా తెచ్చిన అన్న, అయిపోయినాయి మొత్తం. ఇవే ఉన్నాయి, ఒక 15 దాకా మిగిలినాయి. అవి కూడా అయిపోతాయి సాయంత్రం అన్నీ అయిపోయినట్టే. వాళ్ళు మాది ఇక్కడ కాదు, నిజామాబాద్ డిస్టిక్ మాది. పాటు వచ్చారు ఇక్కడ ఎన్ని రోజుల క్రితం వచ్చారు? 3-4 వారం అవుతుందన్న. 2 రోజుల్లో ఉండి వెళ్ళిపోతాం. 2 daysలో వెళ్ళిపోతాం అన్న. చూసుకోవచ్చు, వచ్చేటువంటి మేడారంకి వచ్చేటువంటి భక్తులు కంపల్సరిగా ఇక్కడ మేకలు గొర్రెలు కోయడం ఒక ఆనవాయితీ కాబట్టి వచ్చే భక్తులు 3 నుంచి 4 రోజుల పాటు ఉంటారు. కాబట్టి ఇక్కడ కొనుగోలు చేసిన తర్వాతకే అమ్మవార్లకైతే మొక్కులు అప్పచెప్తారు. ఈ క్రమంలో వీరు వచ్చేటువంటి క్రయ విక్రయాలు చేయడం, అదేవిధంగా గొర్రెలు మేకలు కూడా కొనుగోలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం ఒక ఆనవాయితీ అని చెప్పవచ్చు. కెమెరామెన్ కృష్ణతో శ్రీకాంత్ జీతలీస్, మేడారం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.